ఓం సాయిరామ్. ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, బిడ్డ, నా కోసంగా 3 నిమిషాలు కేటాయించి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నా అనుగ్రహం లేనిదే ఇది నీ కంటపడదు తల్లి. ఇది విన్నావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఈ రాత్రి మన కోసం తీసుకొచ్చారు, స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నా అనుగ్రహంతో ఈ రాత్రి నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. అవును బిడ్డ, చూసిన వాళ్ళందరూ, అనుకున్న వాళ్ళందరూ నా ఈ సందేశాన్ని అస్సలు వినలేరు, చూడలేరు కూడా. ఇది నీకై నువ్వు చూసి వినగలుగుతున్నావు అంటే ఇది నీ సాయి తండ్రి ఆజ్ఞాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ రాత్రి నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా బిడ్డ? చెబుతాను విను. నువ్వు కోరింది, ఆశపడింది, నా దగ్గర ప్రార్థన పెట్టినవి అన్నీ నేను నీకు అందించడానికి వచ్చానమ్మా. అది కూడా నీ నుంచి నేను ఎలాంటి ప్రతిఫలమో ఆశించకుండా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ నేను నీకు అందిస్తాను. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు నా దగ్గర కోరినవన్నీ ఆనందంగా స్వీకరించు. నేను చెప్తున్నాను కదా, ఇక సంతోషంగా ఉండు. నువ్వు కోరినవన్నీ నేను అందిస్తానమ్మా. కానీ నేను నీ నుంచి ఎదురు చూసేది ఒక్కటే తల్లి. అది ఏంటో తెలుసా? ఏంటి బాబా, ఏమీ ఆశించనన్నారే, మరి ఏదో అడుగుతున్నారు, నేను అంత విలువైనవి ఏమీ మీకు ఇచ్చుకోలేను బాబా అని అనుకుంటున్నావా? నేను ఎప్పుడైనా నిన్ను విలువైనవి ఏదైనా అడిగానా చెప్పు? నేను ఏం అడగబోతున్నానో తెలుసా? నీ అమూల్యమైన సమయమమ్మా. నువ్వు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు నా కోసంగా ఒక 3 నిమిషాలు కేటాయించు చాలు. ఆ 3 నిమిషాలు నీ తనువు, మనసు మొత్తం పూర్తిగా నా దగ్గర శరణాగతి పొందు. అలా శరణాగతి పొందాక కళ్ళు మూసుకొని నీ మనసులో సాయి రూపాన్ని పెట్టుకొని ఓం సాయిరామ్ అని చెప్పుకుంటూ ఉండు బిడ్డ. ఇలా 3 నిమిషాలు నువ్వు నా నామస్మరణ చేస్తూ నన్నే తలుచుకుంటూ ఉన్నందువల్ల నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా. కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకు. ఒక్క 3 నిమిషాలు శరణు వేడు చాలు. నీ తండ్రి కోసం 3 నిమిషాలు కేటాయిస్తావు కదా. నాకు మాత్రమే సొంతమైన నా బిడ్డవు తల్లి నువ్వు. అలాంటి నువ్వు ఈ 3 నిమిషాలు ఏం ఆలోచించకుండా, ఎలాంటి సందేహాలు, ఏ ధ్యాస పెట్టుకోకుండా, నీ కోరికలు, కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా సకలం సాయి, సర్వం సాయి అని చెప్పి ఈ 3 నిమిషాలు నీ మనసులో దృఢంగా అనుకో బిడ్డ. ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ దీర్ఘకాలంగా ఉన్న నీ కోరిక ఏదైతే తీరడం లేదు అని ప్రతిరోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావో, ఆ ఒక్క కోరికను నా దగ్గర చెప్పుకొని 3 నిమిషాలు పూర్తిగా నా పాదాల దగ్గర శరణు వేడు తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, ఈ రాత్రి నువ్వు చేశావు అంటే తెల్లవారేసరికి ఒక అద్భుతం అనేది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. అవును బిడ్డ, ఎవరైతే నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో నా పాదాల దగ్గర శరణు వేడుతారో వాళ్ళ పూర్తి జీవితాన్ని అసలు చెప్పాలి అంటే మొత్తం నేనే నడిపిస్తాను. వాళ్ళకి వచ్చే మంచి, చెడు, కష్టం, సుఖం, దుఃఖం, బాధ, కన్నీరు, నవ్వు అన్నీ కూడా మొత్తం నా చేతుల మీదుగానే జరుగుతాయి. నేను ఆజ్ఞాపిస్తేనే ఏదైనా సరే అది నీ వరకు వస్తుంది. కాబట్టి నీ సాయి చేతుల మీదుగా నీ జీవితం ఉంది అంటే ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా నిద్రించగలవు కదా. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా నీ జీవితం మొత్తం నా చేతుల్లో అప్పగించు. నేను దాన్ని భద్రంగా చూసుకుంటానమ్మా. 3 నిమిషాలు నీ సాయిని ప్రార్థించు చాలు, అంతా శుభమే జరుగుతుంది. నీ నాలుక నుంచి వచ్చే నా నామం నీ పాపాలన్నిటినీ తొలగిస్తుంది. ఇక నువ్వు ఎలాంటి పాపాలు ఏవి కూడా చేయలేదమ్మా. అన్నిటినీ నేను మన్నించేశాను, అన్నిటినీ నేను చెరిపేశానులే. ఇక సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇలా నువ్వు స్మరించడం వల్ల తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక శుభవార్త వింటావు. సంతోషంగా ఉండమ్మా, హాయిగా నిద్రించు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు, ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేననుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.